హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన తినుమాచల్లి. హాయ్ నా పేరు సాహితి తిను మా అక్క we're two sisters అది మేము అమెరికాలో ఉంటాము. So welcome back to our channel everyone, and if you're new to our channel please make sure to like and subscribe and మీ family and friends కూడా షేర్ చేసుకోండి. ఆల్సో మీరు కనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ రీల్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ టు చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. యాక్చువల్లీ నేను చెప్పేటప్పుడు ఇంట్రో సంజన తప్పు చెప్పాను. ఏమని చెప్పా? మేము అమెరికాలో ఉంటాము అని చెప్పాను కానీ ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామో చెప్పలేదు. యా ఇప్పుడైతే మేము ఇండియాకి వచ్చాము. ఒక 1 month, కొంచెం 1 month కన్నా ఎక్కువ కదా. యా 5 weeks వెకేషన్ కోసం. 5 weeksలో ఆల్రెడీ 1 week అయిపోయింది. 1 week కూడా 10 days అయిపోయింది. సెకండ్ వీక్ కూడా అయిపోతుంది. యా అండ్ మేము మెయిన్ పర్పస్ ఎందుకు వచ్చామంటే యాక్చువల్లీ హౌస్ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాం కదా. సో ఆ హౌస్ వార్మింగ్ చేపిద్దామని వచ్చామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ డిసెంబర్ టైంలో అయితే హాలిడేస్ అయి ఉంటాయి కదా. సో దట్స్ వై. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు హౌస్ వార్మింగ్ అది చేసినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి వచ్చిన వాళ్ళకి. సో అందుకని ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ వెళ్ళి వస్తున్నాము. యస్ సో రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే ఒక స్టోర్ ఉంటుందంట. ఆ స్టోర్లో ఇంత ముందలు కూడా ఆల్రెడీ తీసుకొని ఉన్నాము, బాగానే ఉంటాయని చెప్పారు. సో అందుకని ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం అక్కడికి. అండ్ మేమేంటంటే యాక్చువల్లీ ఆలోచించాము చాలాసేపు ఇట్లా ఏమి ఇవ్వాలని. సో అక్కడికి వెళ్ళి కొన్ని చూసి దాని తర్వాత ఏది బాగుంటుందో అది తీసుకుందాం. యా సో ప్రస్తుతానికైతే మేము మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అందుకని అక్కడ షాప్కి వెళ్ళి ఇద్దాం. మేము ఎక్కువ ఆలోచించాం అమ్మ కన్నా. అమ్మ ఏమనిద్దంటే ఎవరికి ఒక డైలాగ్ చెప్పిద్ది ఏమి ఇవ్వాలేమో అనిద్ది. ఇంకా అందరం ఇలా ఆలోచిస్తానే ఉండాలి ఏమి ఇవ్వాలని. కానీ నాయనమ్మ ఒక ఐడియా చెప్పింది. ఆ ఐడియా బాగానే ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఓ మై గాడ్ ఐ క్యాన్ టాక్ సంజన. ఇంట్లో చెప్పి ఒక కపుల్ ఆఫ్ డేస్ అవ్వాలకి నేను మర్చిపోయాను అట్లా మాట్లాడాలో. నాయనమ్మ చెప్పిన ఐడియా థింగ్స్ అక్కడ అట్లాంటివి ఉంటే అప్పుడు అవి తీసుకుంటాము, లేకపోతే వేరే చూస్తాము. సో లెట్స్ గో. ఏంది ఏమని నాయనమ్మ ఐడియా ఇక్కడ చెప్పము, అక్కడికి వెళ్ళినాక చెప్తాము. సరే లెట్స్ గో. ఆ ఐడియా కూడా నాయనమ్మ ఇచ్చింది. ఓకే బాగున్నట్టుంది. ఎంత అయితే కేజీ 350 అమ్మ, అయితే 300, అయితే 250 అమ్మాడు. పొల్లగా లేవా? అది తీపమ్మ యాడ్ నుంచి వచ్చినాయి. అనంతపురం నుంచి ఫస్ట్ పోయిన సంవత్సరం కాయల పిందులు పడ్డాయి కొద్దిగా. వాళ్ళు కేజీన్నర ఉందా? కేజీ 80, కేజీన్నర ఉందా? బాగాలేవు జాంకాయలు కొంచెం ఉన్నాయి. అయిపోతుంది కొన్ని తీసుకోండి. రండి తీసుకోండి సంజన మామిడికాయ కావాలా? ఒకటి తీసుకోండి. ఒకటా? బాగుందా సుజాత? నువ్వు చూడు సుజాత అయితే బాగా చెప్పింది. ఎలా ఉంది? తొడిని కడుపులు పోయింది. వేరే తీసుకున్నాం కానీ ఇస్తారులే, బాగానే ఉంది. కింద కన్నా తీపిగా స్మెల్ ఏం రావట్లా కదా. సుజాత సెలెక్షన్ ప్రాసెస్ సైజులో తేడా వాళ్ళంతా ఒకటే కానీ సైజులో తేడా. బాగానే ఉన్నాయి సుజాత. జాంకాయలు, మ్యాంగోస్ డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి అంట. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అన్నారు? ఇది అనంతపురం నుంచి వచ్చి అన్నారు. అనంతపురం నుంచి కొన్ని తీసుకోండి. పండుకాయలు ఉన్నాయి నాకు కొండి వద్దు, పచ్చిగా బాగుంది. ఒకటి తీసుకో. పండు ఒకటి అంట 2, 3 ఎందుకు అన్ని కేజీకి తీసుకో ఏదైనా. ఆ మ్యాంగో ఎలా ఉంది మా? మామిడికాయలు చూడటానికి బాగున్నాయి. బాగుందా? బాగానే ఉన్నాయి. కవర్ కావాలి ఇది లేకపోతే అతనే కవర్. అయినా లారీలు ఎందుకు ఆగిపోయి ఉన్నాయి? ఓ లంచ్ టైమా? అక్కడ హోటల్ ఉందా? ఓ అక్కడ హోటల్ ఉందా? స్మెల్ వస్తుంది అక్కడ వేసేసి. మామిడికాయ కావాలి. సంజనకు స్మెల్ నచ్చలేదు. పక్కన ఫార్మ్స్ అయింది ఉన్నాయి కదా సంజన, అక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు. అది డిగ్ చేస్తున్న వాళ్ళు వస్తుందేమో స్మెల్ అయి ఉంటుంది. కాలువ చేస్తున్నాం అది. ఓ ఏం తోట ఇది విజుల్ మాయ? ఇక్కడ ఉన్నది జామ తోట. జామ అంటే జాంకాయలా? జామకాయలు కదమ్మా. జామ్ ఆయిల్స్ అయితే వన్ అండ్ స్మెల్ బాగా వస్తుంది జాంకాయలు. జామకాయలు వద్దంట్లే.
మామిడికాయలు వద్దంటే నాన్న బుడ్డి స్కానర్ వద్దంట్లే వద్దంటున్నారులే అది తీసుకున్నా మళ్ళీ వస్తావు అయితే ఈ క్లారిటీ వచ్చిందమ్మా బాపట్ల పోతలా అక్కడ ఉంటాయి జామకాయలు అదే పక్కన అవి ఉంటాయి కానీ మనం చీరాలు దాటాలా బాగా చీరాల నుంచి కావాలి ఇట్లా వస్తే ఏమైంది తీసుకున్నా అక్కడ అక్కడ హోటల్ ఉండాలి అందరు ఆగున్నారు నేను ఒకటి తీసుకున్నా బండిలో చారు పెట్టుకోవాలి ఉండేది మేమే ఇంటికి తీసుకెళ్ళినాం అప్పుడు కొంచెం వాష్ చేయమంటారా జాంకాయలు మెత్తకాయలు అట్లా చేస్తావు. బాగుంది ఆడైనా నీవాడు బాగుంటే అదేలే ఎక్కడ ఆగితే అక్కడ అవి కూడా అంటే ఉంది పైన ఒకటే పెట్టారు జాంకాయలు అయితే అందరు జామకాయలు ఇక్కడ తక్కువ పెట్టారు అందరు మామిడికాయలు కానీ అవును అందరు అయ్యేమైనాయి అంటే తొడని కాడ నల్లగా ఉన్నాయి ఎందుకంటే పురుగు కనుక ఆడుద్దు నాకు తెలిసి ఖచ్చితంగా పురుగు అంటే లోపల నిజమైన పురుగులు ఉంటాయా తొడేమో చాలా కాయలకు నల్లగా ఉంది ఓకే ఒక 4 కాయలు కడుక్కోండి అవి కావాలంటే నాకు ఒకటి కలుపుతున్నాను విజులు బాగుంటారా పండుకాయ అడిగారు కదా. బాగుంది కావాలంట అమ్మ వాష్ చేస్తుంది వాటిని వాటర్ ఉన్నాయి కదా ఏ మా వాటర్ ని తాగే వాటర్ అట్లా వేరే నీళ్ళు అయ్యి అప్పుడు పట్ని ఎక్స్ట్రా బట్టి పెట్టి ఓకే నేను టేస్ట్ చేసి చేయమంటారా టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉన్నాయి మమ్మీ జాంకాయ నువ్వు ఎక్కడికి వచ్చినా నాకైతే బుడ్డి పనులు చేపించారు మటుకి అవును కడగటం కూడా పని అనుకుంటున్నావా ఇంకొకటిందా మొత్తం కడిగేస్తాయి ఇంకా 3 ఉన్నాయి సుజాతతో ట్రీతో అట్లా కంపేర్ అవుతాయి జాంకాయలు అవి బాగున్నాయి చెట్టుతో అవ్వవు కానీ బాగున్నాయి బాగున్నాయా కడుగుతాం కావాలా డన్ మమ్మీ వాయిస్ పోయాలకి అంత తక్కువ మాట్లాడుతుంది ఈరోజు కాకినాడలో హౌస్ వార్మింగ్ అప్పుడు కూడా పోయింది వాయిస్ ఈ హౌస్ మాట రాలా ఇప్పుడు స్టార్ట్ అయింది అంత ఆపుదాం ఆగట్లేదు సరే అయితే జాంకాయలు తినేసి అక్కడికి వెళ్ళి నాకు చూపిస్తాం మళ్ళీ మీతో ఎక్కడికి వచ్చాను చెప్పండి షాపింగ్ ఇది వెళ్ళిపోయి నేరుగా వెళ్తే అక్కడ ఇది మన ఉంటుంది చున్నీ నాన్న. కింద పడుతుంది నీళ్ళల్లో అవునా బుడ్డి ఇక్కడ స్టీల్ షాప్ ఒకటి ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళి చూద్దాం మనం ఎక్కువ అక్కడే తెచ్చుకుంటాం ఇప్పుడు ఏం తింటారు నాన్న కాదు మళ్ళీ ఇలా పట్టుకొని తింటా రావాలి మర్చిపోయి బ్యాంగిల్స్ ఏమన్నా కావాలా నేను కూడా అనుభవుతున్నా బట్ ముందర ఇది వచ్చిన పని చూసుకుందాం ఈరోజు ఎక్కువ బిజీగా లేదా ఏంది మీకు మామూలు ఇడ్లీ పాత్ర పెట్టేసి గిన్నె పెడతాం కదా స్టీలే మొత్తం స్టీల్ వచ్చింది ఇదేదో వెడల్పుగా ఉంది సుజాత కదా వెడల్పు కుక్కర్ ఏదో పేపర్ అతుక్కున్నట్టుంటే చూసి అంటే దాంతో ఒకటి పేపర్తో పడి తిందా అమ్మేసింది మా నాకే కాఫ్ చాపు అది జాస్తి ఇక్కడ ఫోల్డ్ అయింది నా కాఫ్ చాప్ ఏంటి నోట్లో ఉంది అది సరే చూడండి నాన్న ఇది నాయనమ్మకి కావాలంట ఫస్ట్ నాయనమ్మ మూడేళ్ళు ఉన్నాయి కదా మన దగ్గర ఇలాంటివి కూడా Holes ఉండాలి కదా? హోల్స్ ఉంటే కరెక్ట్ గా ఉడుకుతాయి యాక్చువల్ గా బాగుంది ఎక్కువ అవుతాయి మౌనంగా ఉంది కదా సైజు 15 అన్ని డీస్ అవుతాయి 21 బాగుంది నీట్ గా ఉంది కడాయి లాగా కూడా ఉంది కడాయిలాగా వాడచ్చా ఏమవ్వదు నా దగ్గర ఉన్నాయి సుజాత ఏది 3 పడతాయి లోపల రెండు ఉన్నాయి హోల్స్ ఉంది హోల్స్ లేని ఉంది నా బ్యాగ్ ఇట్స్ సేఫ్ దాన్ని వెనక పెట్టుకోవచ్చులే ఇప్పుడు తీసేసి నీకు మినీ ఇడ్లీస్ బుట్ట పిల్లకి కావాలి ఇది వేరే వేరే ప్లేట్లు వస్తాయి దీనికి ఎక్స్ట్రా ప్లేట్స్ కూడా వస్తాయి అదైతే 3 పీస్ ఇది పెద్దది డోక్లాక్ ఒకటి మినీ ఇడ్లీ ఓన్లీ ప్లేట్స్ వచ్చినాయి రా బుడ్డి 4 చిన్న ఇడ్లీలు ఒకటి 28 లేదు 28 ప్లస్ ఇంకొకటి ఎక్స్ట్రా పాపం అన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది నేను ఇటు వస్తాం కాలు తగులుతున్నాను అదొకటి బాగుంది సుజాత ఇది అత్తను అడుగుదాం అన్ని వాడుతుందా అట్లాంటిది కదా నువ్వు తీసుకెళ్ళింది దీనికి వచ్చిందండి చిన్నది అది ఓ దీనికి కూడా అన్ని వచ్చినాయి నా దీనికి కూడా కాకపోతే నాయనమ్మ వాళ్ళు ఇద్దరే ఉన్నప్పుడు ఇది ఎక్కువ యూజ్ చేయగలుగుతామేమో మన మామూలు లేవా ఇట్లా మామూలు ఇడ్లీ పాత్ర లాగా వస్తే నేను లాస్ట్ టైం తీసుకెళ్ళా మామూలు షేప్ వస్తుంది స్టాండ్ అది కూడా ఒక్కసారి చూపించు అదిగో నేను చెప్పింది అది కాదు సుజాత అది కూడా బాగుంది అదేమో కుక్కర్ లాగుంది కుక్కర్ కాదే అవును అవును ఇలాగా తీసి పెట్టుకోవడం ఇలానా ఇలాంటిదే మనకి లాస్ట్ టైం నేను ఇక్కడే తీసుకెళ్ళా 6 ఒకటి 4 ఒకటి కుక్కర్లు కాదు మామూలు ఇడ్లీ అసలు ఎంత మంది వీడియోలు అడిగారు తెలుసా బుడ్డి ఆ ఇడ్లీ పాత్ర మీ దగ్గరే తీసుకుంది
ఎంతమంది అడిగారంటే ఆన్లైన్ లో చూసినా కూడా మాకు దొరకలే అసలు. అది చాలా బాగుంది. 2 తీసుకున్నాం గుర్తుందా, 6ది 4ది. ఫస్ట్ మీరు చూపించిన లాంటివి. ఇట్లా వస్తున్నాయి అంతే, పెద్ద ఇడ్లీస్ వస్తున్నాయి, బాగా బాగుంది అది. పోన్లేండి ఇప్పుడు ఫస్ట్ తీసుకుందాం. ఇక్కడ ఉన్న వాటిలో అయితే అన్ని చూపించారు కదా. ఇవేనా అన్ని ఇడ్లీ పాత్రలు అంటే? అది కుక్కరా ప్రీమియం అని రాసేది కుక్కర్ సుజాత అది. నేను తెలంగాణ అది నీకు కోటింగ్ డిఫరెన్స్ ఇక్కడ పైన. ఇది బయటేమో షైన్ వేస్తారు, లోపల లోపల కాయలు అవన్నీ పోయినాయి. మరి సీను మాట్లాడాడు మన తెలీదు. ఉంది కదా. అది ఇక ఆల్గ్లాడ్ క్వాలిటీ ఉన్నాయి. ఆల్గ్లాడ్ ఉన్నట్టుంది కుక్కర్ ఇది క్వాలిటీ. బాగుంది, ఇది చాలా బాగుంది. సాహిత్య అది కూడా బాగుంది. అది కర్రీస్ కట్ట చిన్న దేనికి వస్తారు తాలింపు అట్లా. అంత సంజన రాత్రి మ్యాగీ చేసుకుందా. నూడిల్స్ చేయడం. నీకు కావాలండి అది. ఇది మన లిడ్కి లిడ్కి తేడా ఉంది. అంటే నేను చాలా ఇయర్స్ అయింది కదా. షేప్ ఇదే కుక్కర్ది. ఇప్పుడు వచ్చే షేప్ మొత్తం ఇది అమ్మా. లిడ్ మారి ఇప్పుడు హైట్ హైట్ వచ్చి ఇలా ఇలా ఉంటుంది. పడకుండా మా నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చేస్తా ఉంటావు కదా. స్పిల్ అవుతుంది, దాని లోపలే ఉంటది. కాకపోతే ఏంటంటే అది ఇక్కడ దీని లోపల ఉండదు. 10 డ్రాప్స్ కింద పడిందంటే దీంట్లో వచ్చి 5 డ్రాప్స్ కిందకి వస్తుంది. అది ఇలా పడ్డప్పుడు ఏంటంటే మనకి ఎగురుతుంటాయి కదా. అదే ఇట్లాంటిది ఆల్రెడీ ఉన్నాను. ఇది ఈ మోడల్ ఇది మనం ఆడుతున్నాంగా, ఇది బాగుంటుంది. 3 లీటర్స్ కదా ఇది. ఇట్స్ ఏం మా ఇంట్లో ఉంది, బట్ మేము Amazon.com లో. చాలా మంది అడిగారు కూడా, ఆ లింక్ పెట్టింది సాహిత్య అయితే. అవును, ఇదైతేనేమో డిఫరెంట్ ఉంది. ఇంకా అది నేను తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. చాలా ఇయర్స్ 10 ఇయర్స్ అయింది అక్కడ. ఓకే సరే ఇది ఇది ఒకటి పెట్టండి. ఇది ఆ ఇడ్లీ చెక్ చేద్దాము చివరిలో ఒకసారి, ఏమన్నా వంకులు అట్లా ఉంది కదా. నా అమ్మ అక్కడి నుంచి అరిచి మళ్ళీ పిలిచింది. అరిచి పిలిచానా? ఇక్కడ చిన్నగా రండి పడతారు. ఓ ఇటుకో స్టోర్ ఉందా? లోపల చూద్దురా బుడ్డి. వావ్, సొరంగంలోకి వెళ్తున్నట్టుంది. అన్ని స్టోర్స్ డెప్త్ ఎక్కువ ఉంటాయి. ఈ అన్ని చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. పోయినసారి ఈ టైప్ కొంచెం పెద్దది తీసుకున్నాం, గుర్తుందా? అది మన దగ్గర ఉంది, కొంచెం పెద్దది. క్యూట్ ఉంది, బాగుంది. భలే ఉంది ఇది. లోపల కళాయి ఇదేమో ఏం డిఫరెన్స్? కంచు కింద అది ఉంది, దీని ఇత్తడి వెయిట్ తక్కువ ఉంది. దాని లోపల సిల్వర్ అంటే ఫుల్ బ్రాస్ కాదు, ఫుల్ బ్రాస్. అది ఇది ఫుల్ బ్రాస్. చాలా బరువు ఉంది. మన దగ్గర ఉంది ఆల్రెడీ. 2-3 ఉన్నాయి కదా already. ఆ షేప్ బాగుంది. ఇట్లా ఉండాలి వెడల్పుగా, పొంగుతాను కూడా. చిన్నది సరిపోద్దిలే. చిన్నదే, పెద్ద ఎందుకు? ఉండరా చూడండి. అదే తీసుకున్నా ఎట్లా తీసుకున్నావు? చేతిలో పట్టుకుందే తీసుకున్నట్టు. ఎంత పెద్ద ఎవరు యూజ్ చేస్తారు? అది కొంచెం పెద్ద సైజు. ఇది అదొక మోడల్. అన్ని ఇత్తడి. కంచు అంటే ఇది ఒక్కటే. ఒక్క మోడలే. అదంటే బుడ్డి కంచులో ఒక్క మోడలే అంట. కానీ హౌస్ వార్మింగ్ అంటే కంపల్సరీ కంచు ఉండాలా? అట్టేం లేదు, ఏదైనా వాడుకోవచ్చు. ఇంకొకటి చూద్దాం. నా దగ్గర ఉంది ఆల్రెడీ ఇది. కంచులు అయితే ఇంకా లేవు. సైజులు ఉన్నాయి. ఒకసారి మా ఈ రేంజ్కి చిన్న ఇడ్లీలు 50కి ఇస్తారా? ఇడ్లీలు కాదు నాన్న, జనాలు తింటారు. వండుకోవడానికి మంచిది ఇవే. వండుకున్నాక వెంటనే తీసేయాలి. ఎవరికి సుజాత? నాన్నగాడు బ్రాస్ లో తీసుకుందాం ఈసారికి. ఆల్రెడీ ఉన్నాయిగా, చాలా బాగుంది. కానీ ఈసారి మనం ఇది తీసుకుందాం. ఇన్ని స్టీల్ లో రావట్లా మోడల్, ఇన్ని మోడల్స్. జర్మన్ సిల్వర్ ఇది. సుజాత ఎంత ఉడకాలి? ఏమో నాకు తెలియదు, సైడ్ చూపి అప్పుడు చేస్తా. బుడ్డి నీ బుడ్డికి సరిపోయింది బుడ్డి. భలే ఉంది అది. దేవుడికి కరెక్ట్ గా చిన్న చాలా ఇది భలే ఉంది సైజు, చాలా బాగుంది. ఈ ఏమైనా బ్యాచులర్స్ వాళ్ళు తీసుకుంటారేమో కదా. సుజాత అమ్మాయి ఇంట్లోకి నీళ్ళు రావాలి బిందెలతోటి. ఈ బిందెలు పట్టుకొని వద్దులేమా, తెస్తే బంగారం బిందె అయినా కొని. విన్నావా అంటే తెస్తే బంగారం బిందెలు అయితే మోస్తారంట, కానీ ఈ బిందెలు మొయ్యరంటలే వాళ్ళు. అనవసరం బెటర్లే నాన్న అట్లాంటప్పుడు, అంతే కదా. ఏం తీసుకుంటా ఇది ఇతడిలో చూస్తున్నా. చూడు కానీ అయితే ఈ సైజులో మోడల్స్ చూద్దాం కొద్దిగా ఏదన్నా. ఇది పాలు పొంగిస్తే మొత్తం దీని మీదే పడతాయి, అట్ట కాకుండా వేరే కొంచెం పైన వెడల్పుగా ఉండేదా ఇట్లా గిన్నె టైప్ అట్లాంటివి అయితే పడలే. అట్లాంటివి చూడు, అది బెటర్ కదా. ఇటుగా చాలా ఉన్నాయి, అదే చూపిస్తారంట చూద్దాం. సుజాత ఇట్లా ఉంటే పాలు పడితే ఇక్కడే ఉంటాయి, అవి అయితే సైడ్కి ఇలా పడతాయి, గిన్నె మీద పడవు. ఈజీగా ఉంటుంది. ఇది బాగానే ఉంది షేప్.
ఇది ఇంత పెద్దది కావాలంటవే. ఇదంతా వెయిట్ లేదు కాకపోతే వాటంతా కదా. అటు వెనకాల కూడా ఉన్నాయి కదా ఈ బిందెలా, అది అలా ఉంది. సుజాత ఎత్తున్నాడు. ఇదే బాగుందా? అదేదో నాకు కూడా అంత నచ్చల. ఇది కొంచెం ఇట్లాంటిది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కదా. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అసలు ఎప్పుడుదో ఉంది కదా, అసలు అది వేరే చాలా బాగుంది. నాకెందుకో ఇదే బెటర్ అనిపిస్తుంది. ఈసారి కంచు చాలా వెయిట్ ఉన్నాయి, అసలు చేతులు పోతున్నాయి. నేను అసలు ఎప్పుడు చేస్తున్నాను అక్కడ కూడా వేరే గిన్నెలో చేసేసుకొని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసి దేవుడి కాడ పెట్టుకున్నా. ఆకినాళ్ళ గృహప్రవేశం గిన్నెలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇంత ఇది తెచ్చారు, ఇది చెరొకటి. అయ్యో ఇది తెచ్చారు బుడ్డి, నువ్వు ఎవరు తెస్తారన్నావి అట్లాంటివి తెచ్చారు. సీతం పెద్దామను అక్కా చెల్లెలు ఇద్దరు అవి తెచ్చి పెట్టి అంత పొంగల్ అసలు ఎవరు తిన్నారు. మీ టికెట్ ఉందని వాళ్ళనే కడుక్కోమని వాళ్ళ ఇంట్లో పెట్టించా. మళ్ళీ ఇప్పుడు అల్లాడుతున్నారు కడగలేక. ఇది తీసుకుందాం ఇది ఈ సైజ్కి వెళ్దామండి. మేము అట్లా కష్టపడతా ఉంటే సంజన కూర్చొని వెనకటి రోజులు కదా అన్ని ఇత్తడి వాడేవాళ్ళు. నిద్ర వస్తుందా? దానికే వెళ్ళారా? ఇదైతే బాగా పొంగుతుందమ్మా. లంచ్ తినేసి ఇప్పుడు నెక్స్ట్ పని మీది కూడా ఇలాంటిదేగా? సేమ్ అదే షేప్ కాకపోతే కలర్ బాగుంది. మూత ఇప్పుడు మేము నలుగురు కూర్చొని ఉన్నాము. సంజన కాపీ చేసాం మేమందరినీ. సో ఒకసారి చూపిస్తావు సుజాత. ఈ గిన్నె ఉంది కానీ ఇది హాట్ బాక్స్ లాగా కాదు. ఫస్ట్ నాయనమ్మ అయితే హాట్ బాక్స్ చూడండి అని చెప్పింది, అందుకని ఫస్ట్ హాట్ బాక్స్ సుజాత తీసి చూపించింది. సంజన అబ్జర్వింగ్ కి, అమ్మ కూడా మాట్లాడటానికి, నేను వీడియోగ్రాఫర్, సుజాత ఏమో సెలెక్షన్. అది అవుతుంది. స్మాల్ రెగ్యులర్ బాక్స్ కదా, రెగ్యులర్ బాక్స్. లిడ్ ఉంది మెయిన్. ఓకే, అందుకే మీరు ఎక్స్పర్ట్ అని మీకే చెప్పింది. కర్రీస్ కి దాని తర్వాత లిడ్ పెట్టేయచ్చు. యా యూ జస్ట్ పుట్ ద లిడ్ బట్ ఇట్ మైట్ బి హార్డ్ టు గెట్ ఇట్ అవుట్. ఓకే, ఆక్సో డబ్బాలు లాగా ఉన్నాయి. ఓ బానే ఉంది. ప్లాస్టిక్ ప్లాస్టిక్ లోనే మన ఆక్సో డబ్బా లాగా. ఆక్సో డబ్బాలు ఇట్స్ లైక్ ఆక్సో బాక్స్. మామూలు ప్లాస్టిక్ కాదు, BPA-free అన్ని నాన్న. బానే ఉంది. ఏమో మరి 300 ఉంది దీనిపైన. ఇవన్నీ ఈ రిటర్న్ గిఫ్ట్లకి ఏమి ఇరగచ్చు జాగ్రత్త. ఇవన్నీ బాగుంది. వద్దండి, అది అట్లా మా గిఫ్ట్ కి అంత కాస్ట్ పెట్టి ఇప్పుడు మా ఇచ్చిన అంత 250 అంత ఉంటుంది. మనం ఇచ్చిన అంత అనిపించదు, 100 రూపాయలు లెక్క వస్తుంది. దానిలో ప్లాస్టిక్ అనుకుంటారు అదే, అది 135 అలా పడుతుంది. ఇలా వస్తుంది మా గిఫ్ట్ కావాలంటే ప్లాస్టిక్ లో 130 పడుతుంది. ప్లాస్టిక్ వద్దులేండి, అదే అవి వద్దులేండి, అవి బాగుండదు. ప్లాస్టిక్ కదా. ఇవన్నీ ఉన్నాయి. ఇదేదో స్టీల్ జారు. మిల్టన్ బానే ఉంటుందా? మిల్టన్ బ్రాండ్ బానే ఉంది నాన్న. ఇది ఇతను ఏమేం చూపించాను. ఇవన్నీ బాక్సెస్ విత్ లిడ్. అవి వద్దులే నాన్న. ఇది చిన్న చూపిస్తా. ఇది ఒక షేప్ మోడల్ షేప్ బాగుంది. అవును, ఇదేమో ప్లాస్టిక్ ఆక్సో బాక్స్ లాగా. దీస్ వన్స్ అది కూడా బాగుందిరా బుడ్డి, అది కూడా బాగుంది. హ్యాండిల్ వచ్చింది చూడు. అవును, అది కరెక్ట్. వద్దు నాన్న, అవి వద్దులే. అది మీకు హాట్ బాక్స్లు చిన్న సైజు ఉన్నాయి అన్నారు, అది ఒకసారి చూపిస్తాను. ఇది బానే ఉంది, అది ఇక్కడ నుంచి చూస్తుంటే బానే ఉంది. అది క్యూట్ ఉంది, అది వంట కూడా చేసుకోవచ్చు దాంట్లో. బాగుంది. సర్వింగ్ కొంచెం ఈ స్టైల్లో ఉన్నాయి, ఏమన్నా ఉంటే చూడండి. చిన్నదైనా పర్లేదు, ఇంకా ఏమన్నా ఉంటే. బుడ్డి ఇది ఒకసారి చూడు. అది బానే ఉంది. నాకు కూడా కర్రీనో పెరుగు అట్లా చూడటానికి కూడా బాగుంది కదా, క్యూట్ గా ఉంది. వద్దు నాన్న, ఈ మోడల్ లోనే కాంటే పెద్దది చూడొచ్చు. ఇది బాగుంది అసలు జాగ్రత్త. ఏది నాన్న? ఈ బాగుంటాయి, ఇట్లా కాపర్ లాగా వచ్చింది. ఏదో ఒకటి నాన్న చూద్దాం. అక్కడ అక్కడ గిన్నె ఉంది కదా, అదేగా. అది మూతలు. మీ పైన ఒకటి ఉంది, అది దీమన్నా అంటే సంజన సాహితి. ఇదా? అది పెద్దది, దీనికన్నా పెద్దది. అక్కడైతే లేదు. టీ ఫ్లాస్క్. టీకి హాట్ అనుకుంది 12 గంటలు ఉంటుంది. ఫ్లాస్క్ కప్పులు 320 సెట్. అది ఇదిగా 200 కప్పులు ఫ్లాస్క్.
ఓ ఫ్లాస్క్ అంట. అది కప్పులాగా వాడుకో. మూత కూడా కప్ లాగా వాడచ్చు. And then you can put tea and stuff in it. It's kind of cute. Smell రాదా ఫ్లాస్క్? క్లీన్ చేసుకుంటారు. అది కొద్ది రోజులు వాడుకొని యూజ్ అండ్ త్రో నాన్న ఇవన్నీ. గుర్తుండదంట. కొద్ది రోజులకు ఉంటాయి అంతే. హ్యాండిల్స్ బాగాలేవా? కోతుల్లాగా ఉన్నాయి అంట. అది కాదు నేను అడిగింది, పైన ఉంది చూడు బ్లాక్, దాని పైన సంజన. అది కాదండి, ఆ పక్కన అటువైపుకి లెఫ్ట్కి. ఇంకా కాదు కాదు, అది కాదు. కానీ మోడల్ బాగుంది. కొంచెం బేసిక్ కావాలి సంజన మోడల్. ఫ్లాస్క్ వద్దులే. ఫ్లాస్క్ వద్దు. అది ఒకసారి అది చూపిస్తారా సాహితి? అట్నుంచి మూడోది సెకండ్ రోలో పైన గిన్నె. అదే సెకండ్ రోలో ఇది బాగుంది. 1670. మన దేవుడి దగ్గర చిన్నది పెడతాను చూడాలి. నేను ఇంట్లో మధ్య చిన్నది వస్తుంది బాగా. ఈ మోడల్లో చిన్నవి లేవా లుక్ వైజ్? అది ఏది నాన్న? అది కానీ అందరి ఇంట్లో ఉండేలాగా ఉంటుందా ఆ గిన్నె? మనం పెట్టినప్పుడు ఉంటది. నెక్స్ట్ మనం పెట్టినప్పుడు అందరి ఇంట్లో ఉండేది. అందరి ఇంట్లో ఉంటుంది. హాట్ బాక్స్ కూడా అడిగాను కదా, పక్కన పెట్టుకున్నది. ఇది కూడా బాగానే ఉంది కానీ అది ఇంకా బాగుంది. ఇవన్నీ ఇట్లా గ్లాస్ లెడ్స్ అట్లా వచ్చినాయి ఉన్నాయి. ఇదిగో సుజాత. ఇట్ డజంట్ హ్యాండిల్ ఏం లేదు. సంజన అంటుంది హ్యాండిల్ ఉంటే బాగుంటుంది అంటే వీటికి ఏం లేవు అంటున్నా. ఇట్లాంటివి ఇదేమో 135 అంట. 135. చిన్న హాట్ బాక్స్ చూద్దాం అయితే. ఇది గ్లాస్ ముద్దలే. కానీ దీని హ్యాండిల్స్ ఇది బాగాలేదు, లుక్ బాగాలేదు, బాగాలేదు. ఇంత ఇది కాదు, నేను చిన్నది అడిగాను. మేమైతే హాట్ బాక్స్ అడిగాము కదా, వాళ్ళ దగ్గర ఇది ఒకే ఆప్షన్ ఉందన్నమాట. అండ్ ఇదైతే కొంచెం రెగ్యులర్ డిజైన్ లాగా అనిపించింది, ఏం డిఫరెంట్గా అనిపించలేదు. సో హాట్ బాక్స్ వద్దనుకున్నాము. ఇవి ఒకసారి ఇవి గీతలు ఇచ్చాడు చూడు, ఆ గీత అరిగిపోయిందాక వాడుకోవచ్చు. ఓ 100 కావాలంటే ఉండవా? బాగున్నాయి బుడ్డి, ఇవి ఎక్కువ ఉండవంట. ఓ బాగుంది. పర్పస్ కి స్టాక్ ఎక్కువ లేదు. అదే అదే బాగున్నాయి. సెట్ మొత్తమా? ఒక్కొక్కటి ఓకే, ఒక్కొక్కటి 600 అంటున్నానా, అందుకని ఎక్కువ పెట్టరట్టుంది. అవును, కావాలనుకుంటే ప్రీ ఆర్డర్. అవును, ఓ ఐ ఆర్డర్ లేట్ అవ్విద్ది కదా, పెట్టాలి. షెల్ఫ్స్ లో ఫ్రిడ్జ్ లో లైనర్స్. అది బిల్లు మాట్లాడదాం. Look, they have cutting boards, Sanjana. ఇదే కదా మా తాత నడిగింది. స్టీల్ వద్దులే నాన్న, స్టీల్ కూడా వస్తున్నాయి మామూలు. టకటక సౌండ్ వస్తుంది అది. ఇవంట మీకు అలాంటివి కావాలి అంటే ఒక 10 రోజుల ముందు ట్రాన్స్పోర్టింగ్ టైం పట్టింది. Mold అది వచ్చేదాన్ని. స్టీల్తో అయితే But you would end up eating the steel. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది తీసుకెళ్ళాను, గుంట పునుగులు ప్యాన్. శుభ్రంగా మధ్యలో రెండింటికి హోల్స్ ఉన్నాయి. ఆయిల్ వేసినప్పుడల్లా కింద నుంచి వస్తుంది. కొత్తదే, నేను ఓపెన్ చేయగానే ఉన్నాయి అనమాట. ఫస్ట్ సారి వాడాను, ప్రెస్టేజ్ దే. ఎక్కడ తెచ్చేది నేను, ఇంకా అమెరికా నుంచి సంవత్సరం తర్వాత వాడుకున్నారు. ఇంకా అందుకని నాకు అసలు ఈ ఒక్కటి కూడా డ్యామేజ్ లేకుండా ఉండాలి, బాక్స్ లో చొట్టాలు గిట్టలు లేకుండా. అందుట్లో వేరే వాళ్ళకి ఇచ్చేయి, ఏ వచ్చినా నేను సరే వెనక్కి తెచ్చిస్తా. ఇంకా అంతే, ఆప్షన్ కూడా లేదు. పేరేసేటప్పుడు మీరు చుట్టున్నా కూడా వాళ్ళే తీసేస్తారు. అది ఏం లేకుండా ఏమి ఉండదు, ప్రాబ్లమే ఉండదు. అదే ఒకసారి చూద్దాం. తీసుకునే పల్చటి కాదు, క్వాలిటీ చీప్ ఐటమ్ కాదు, మంచి ఐటమే తీసుకెళ్తుంది. మంచి ఐటమ్ కాబట్టి అదే అడిగాను నేను, ఎక్కడ ఈ క్రాక్స్ అయి రాకుండా. మనకి మీరు చెప్పే ప్రాబ్లం ఇంతకు ఒకటి కూడా లేదు మీకు. ఉంది, ఫస్ట్ టైం వింటాం అది కూడా హోల్స్ ఉన్నాయి అని చెప్పి. ఇవేంటివి ఇవి? మామూలు ఇంట్లోకి మనకు చట్నీస్ అలా తీసి పెట్టుకోవడానికి చిన్న చిన్న గిన్నెలు విత్ లిడ్ తో సైజెస్ రేజ్ గా వస్తాయి. సుజాత, దీంట్లో ఈ సైజు కాడి నుంచి పెద్ద దానికి వస్తాయి సైజు. అంత క్యూట్ ఉంది. అదే కదా, చట్నీస్ మిగిలిన తీసి పెట్టుకోవడానికి టేబుల్ పెట్టుకోవచ్చు. బాగున్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. అది దొరుకుతాయా మనకి ఎక్కువ? ఇవన్నీ కాస్ట్ చాలా ఉంటది. ఇది అదొకటి 240. చిన్నది 240. ఏంటంటే మనకి 100 మీద ఐటమ్, ఇవన్నీ 100 మీద కంపెనీతో మాట. కంపెనీలో కూడా ఉన్నాయి ఎన్ని ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట. కంపెనీ వాళ్ళు కూడా అన్ని ఉన్నాయో లేదో తెలియదు. మనకి మినిమం 100 కావాలి కదా. బాగుంది కదా, బాగుంది. మనం ఇంట్లో తీసుకెళ్ళండి. అంటే మీరు 200 పెట్టి ఇది ఇచ్చినా ఏదో లేదు, చిన్నది ఇచ్చారు అనుకుంటా, చిన్నది ఇచ్చారు 50 రూపాయలు వస్తుంది ఇచ్చారు అనుకుంటుంది. కానీ క్వాలిటీ వాళ్ళకి తెలియదు. అదే ప్రాబ్లం.
కానీ బాగున్నాయి ఇవి చాలా బాగున్నాయి. ప్లేట్స్. ఇవన్నీ అయ్యాయమ్మా, ఎన్ని ఎక్స్క్లూజివ్ ఐటమ్స్. అదే అదే ఇలాంటి ఇదేంటిది హోల్స్ ఎందుకుంది సైడ్? అది మనకి కొత్తిమీర అయి పెట్టి ఓ. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి, అవి మనం ఇట్లా కర్రీస్ పెట్టుకోవడానికి ప్లేట్లో Curries, మనకి పాయసం అలా తాలి. తాళీలో పెట్టుకునే బౌల్స్. యాక్చువల్గా ఇవన్నీ బాగున్నాయి తెలుసా, ఎంత ఇది బాగుంది. బాగుంది కానీ అయ్యి అన్ని Curries. స్టాక్ ఉండవు అంటున్నారు. మామూలుగా ఏంటంటే నార్త్ ఇండియన్ వాళ్ళు తాళిలా అవి పెట్టుకుంటారు. తాళీలో పెట్టుకొని తాళి తినడానికి పెట్టుకొని మామూలుగా రోటీ కానీ నా దగ్గర ఉంటాయి ఇవి యాక్చువల్గా ఇంట్లో. అక్కడ ఇక్కడ ఉన్నాయి బుడ్డి నాయనమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి నాయనమ్మ బాక్స్లో. అక్కడ నేను నాగ్దాలో ఉన్నప్పుడు ఈ తీసుకున్నా. స్టైల్లో కొన్నాం, మంచి మంచిగా ఉన్నాయి, మంచివే. చూపిస్తారు రేపు వీడియోలో, అవి ఓపెన్ చేస్తాం కదా ఈసారి. అవి పైన బాక్సుల్లో ఉన్నాయి అంటున్నారు. మనకి ఇవన్నీ ఏమొద్దుగా ఇప్పుడు ఇంకా. ఇవన్నీ అవసరం. ఇవి బుడ్డిని అడిగినవి ఇదిగో. ఇది క్యారేజ్ ఇది, ఇది చిన్న క్యారేజ్ క్యారేజ్ అది అదా క్యారేజ్ కదండి అది. లంచ్ బాక్స్ బాగున్నాయి అంట కానీ ఎక్కువ ఉండవు అంట కదా స్టాక్. లంచ్ బాక్స్ ఓవల్ షేప్ లో ఉంది కదా, బాగుంది. 2 కర్రీస్ పెట్టుకోవచ్చు. బాగుంది ఎన్ని వచ్చినాయి కానీ మనకేమి క్యారేజ్ అక్కడ వేస్ట్ కదా. వేస్ట్. ఇది దేనికి వాటర్ అని పెట్టుకుంటారా? ఇవన్నీ ఇట్లా లాంగ్ గా ఉన్నాయి పొడులు అట్లా పెట్టుకుంటారు. దా సుజాత మళ్ళీ వస్తాను. పేర్లు ఏం రాయాలా? నేను అప్పుడే అడిగిపోయారా మన వాళ్ళు. సో మేమైతే మొత్తము అక్కడ ఆర్డర్ ఇచ్చేసాం అనమాట. మాకు ఎన్ని రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అండ్ దాని వెనకాల ఏమేమి రాయాలని. సో వాళ్ళు అది ఆర్డర్ తీసేసుకొని కొంచెం అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మనము అవి పికప్కి రెడీ అయినప్పుడు వీళ్ళు పిక్ చేసుకొని మిగతా అమౌంట్ పే చేసి వాళ్ళు ఇస్తారు. ప్రస్తుతానికైతే మేము ఆర్డర్ వరకే వెళ్ళాము. దాని తర్వాత పికప్కి వెళ్ళే రోజు కూడా మేము మీకు వీడియో చూపిస్తాము, ఏం తీసుకున్నాము ఎగ్జాక్ట్లీ అవి మీకు కనిపించేటప్పుడు. సో ఇప్పుడైతే మేము డిన్నర్ కోసం వచ్చామన్నమాట. అండ్ డిన్నర్కి అయితే ఈ డాబా రెస్టారెంట్కి వచ్చాము. యాక్చువల్లీ నా ఫస్ట్ టైం ఈ డాబాకి రావటం. నేను ఎప్పుడు డాబాకి రాలేదు. ఒక్కసారి లాస్ట్ ట్రిప్ లైక్ నేను మమ్మీ ఇయర్ అక్టోబర్లో వచ్చాము కదా, సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్లో. అప్పుడు ఒకసారి వెళ్ళొచ్చాము, అది వేరే డాబా అనమాట. కానీ ఈ డాబా బాగుంటుందని చెప్పింది సంజన, ఒకసారి వచ్చిందంట ఇప్పుడు. సో అప్పుడు బాగుందని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. సో ఇది కొంచెం తినేసి అప్పుడు మేము ఇంటికి బయలుదేరాము. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. Se acabó. Free drinks in the house.